Welcome to MPC Foundation Academy. In this video we will discuss about the separation methods of mixtures. Now we will start our video. First of all, separation of mixtures. What is the need of separation of mixtures? See here. Is water is a pure substance or a mixture? Generally, only water is a pure substance. But when we are observing the availability water from rivers or sea, the water is not a pure substance. Naturally, available river water or sea water are not ప్యూర్ సబ్స్టెన్సెస్. మనకు దొరికేటువంటి న్యాచురల్గా దొరికేటువంటి వాటర్ అనేది మనకు ప్యూర్ సబ్స్టెన్సెస్గా ఉండవు. దానిలో వేరే సబ్స్టెన్సెస్ అనేది కాన్స్టిట్యూయెంట్స్ మిక్స్ అయి ఉంటాయి. ఇట్ ఈజ్ ఏ మిక్చర్ యాజ్ ఆల్ దీస్ ఫార్మ్స్ ఆఫ్ వాటర్ దట్ కంటైన్స్ డిజాల్వ్డ్ సాల్ట్స్ అండ్ గ్యాసెస్. మనకి న్యాచురల్గా దొరికేటువంటి వాటర్ అనేది ఒరిజినల్గా ఓన్లీ వాటర్ మాత్రం ప్యూర్ సబ్స్టెన్స్. బట్ ఇక్కడ మనకు జనరల్గా న్యాచురల్గా దొరికేటువంటి వాటర్ అనేది సాల్ట్స్తోని మరియు గ్యాసెస్తోని కలిపి దొరుకుతుంది కాబట్టి దట్ ఈజ్ నాట్ ఏ ప్యూర్ సబ్స్టెన్స్. అది మనం మిక్చర్గా భావించాలి. ఇక్కడ ఏమైనా ఏం రాసుకోవచ్చు అంటే ఓన్లీ వాటర్, ఓన్లీ వాటర్ is example for pure substance. ప్యూర్ సబ్స్టెన్స్. అదే ఇంప్యూరిటీస్ అంటే వాటర్ ప్లస్ సాల్ట్స్ ప్లస్ గ్యాసెస్, ఇది ద నాట్ ప్యూర్ సబ్స్టెన్స్ మిక్చర్స్. Including water, other impurities is mixtures. Now that water is used for various purposes. We know very well what is the uses of water. Can we use this natural water for all purposes? మనకు దొరికేటువంటి వాటర్ని మనం అన్ని పర్పసెస్గా యూజ్ చేస్తామా? నో, నాట్ ఎట్ ఆల్. 80% సాధ్యం కాదు. వాటర్ రిక్వైర్డ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ మెడిసిన్స్. మనము ప్రిపరేషన్ ఆఫ్ మెడిసిన్స్కి వాటర్ అనేది రిక్వైర్ అవుతుంది. రీసెర్చ్ ల్యాబొరేటరీస్లో, మనకి పెద్ద పెద్ద ల్యాబొరేటరీస్లో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్స్లో కూడా మనకి వాటర్ అనేది యూజ్ అవుతుంది. కార్ బ్యాటరీస్లో చాలా సందర్భాల్లో మనకి వాటర్ అనేది యూజ్ అవుతుంది. ఇట్లాంటి సందర్భాలలో మనకు కంప్లీట్గా ప్యూర్ వాటర్ కావాలి. షుడ్ బి కంప్లీట్లీ ప్యూర్. దట్ మీన్స్ ఆల్ ద డిజాల్వ్డ్ సాల్ట్స్ షుడ్ బి రిమూవ్డ్ ఫ్రమ్ వాటర్. మనకు దొరికేటువంటి వాటర్లో సాల్ట్స్ అనేవి మిక్స్ అయి ఉన్నాయి. బట్ వీ నీడ్ ఓన్లీ ప్యూర్ వాటర్. దట్స్ వై వీ హ్యావ్ టు రిమూవ్ ద సాల్ట్స్ ఫ్రమ్ వాటర్. దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో సపరేషన్ ఆఫ్ మిక్చర్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ మరి వాటర్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ని మనము వేరు చేయాలి, సపరేట్ చేయాలంటే ఖచ్చితంగా మనకు సపరేషన్ ఆఫ్ మిక్చర్స్ అనేది జరగాలి. నెక్స్ట్, యూజెస్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ మిక్చర్స్. ఫస్ట్ వన్, రిమూవల్ ఆఫ్ అన్డిజైరబుల్ అండ్ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్. అన్డిజైరబుల్, అవసరం లేనటువంటి మరియు హార్మ్ఫుల్, ఇబ్బంది కలిగించేటువంటి సబ్స్టెన్సెస్ని మనము ఫ్రమ్ ద న్యాచురల్లీ అవైలబుల్ సబ్స్టెన్సెస్. న్యాచురల్గా మనకు దొరికేటువంటి సబ్స్టెన్సెస్ నుంచి హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ని, అన్డిజైరబుల్ సబ్స్టెన్సెస్ని మనం రిమూవల్ చేసుకుంటే మనకి అక్కడ అవసరం వచ్చినటువంటి సబ్స్టెన్స్ అనేది మిగిలిపోతుంది. నెక్స్ట్, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ యూస్ఫుల్ సబ్స్టెన్సెస్ ఫ్రమ్ ద న్యాచురల్ మెటీరియల్. మనకు న్యాచురల్ మెటీరియల్ నుంచి మనకు అవసరం ఉన్న మెటీరియల్ని తీసుకోవడాన్ని మనం ఎక్స్ట్రాక్షన్ అంటాం. మెయిన్గా ఇది మెటల్స్లో వస్తుంది. మనకి మెటలర్జీ అనే చాప్టర్లో ఎక్స్ట్రాక్షన్ అనే పదం వస్తుంది. ఎక్స్ట్రాక్షన్ అంటే మనము గ్రహించడం. ఇక్కడ మనకు దొరికేటువంటి ఓర్ నుండి మనకు కావాల్సినటువంటి మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం. న్యాచురల్గా దొరికేటువంటి మెటీరియల్ నుంచి అవసరం ఉన్న మెటీరియల్ని తీసుకోవడాన్ని మనం ఎక్స్ట్రాక్షన్ అంటాం. నెక్స్ట్, ప్యూరిఫికేషన్ ఆఫ్ సింథటిక్ సబ్స్టెన్సెస్. సింథటిక్ సబ్స్టెన్సెస్ని కూడా మనము ప్యూరిఫికేషన్ చేయాలంటే మనకి మెథడ్స్ ఆఫ్ సపరేషన్ అనేది కంపల్సరీ అవసరం. ఏమేమి చెప్తున్నామండి మనకి ఇక్కడ? ఫస్ట్ వన్, రిమూవల్ ఆఫ్ హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ని రిమూవ్ చేయాలన్నా, నెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్ చేయాలన్నా,
ఎక్స్ట్రాక్షన్ చేయాలన్నా, ప్యూరిఫికేషన్ ఆఫ్ సింథటిక్ సబ్స్టాన్సెస్. ఇవన్నిటిని కూడా మనకు చేస్తే మనకి ఏవి ఉపయోగపడతాయండి? సపరేషన్ ఆఫ్ టెక్నిక్స్ కానీ సపరేషన్ మెథడ్స్ అనేటివి యూజ్ అవుతూ ఉంటాయని మనము అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ సపరేషన్. ద మెథడ్స్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ మిక్చర్స్ డిపెండ్స్ అపాన్. ఈ సపరేషన్ ఆఫ్ మెథడ్స్ని మనకు మెయిన్గా 2 థింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే టైప్ ఆఫ్ మిక్చర్, సెకండ్ వన్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్స్ పైన మనకి ఈ సపరేషన్ మెథడ్స్ అనేటివి మనకు ఆధారపడతాయి. ఫస్ట్ ఏంది సపరేషన్ మెథడ్స్ని, ఫస్ట్ టైప్ ఆఫ్ మిక్చర్ బట్టి సపరేషన్ మెథడ్స్ మారుతాయి. రెండోది క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్స్ బట్టి కూడా మనకి సపరేషన్ మెథడ్స్ అనేటివి మనకు డిఫరెంట్గా ఉంటాయి. నెక్స్ట్ సపరేషన్ ఆఫ్ సాలిడ్. ఇప్పుడు మనము ఇందులో ఫస్ట్ వన్ సపరేషన్ ఆఫ్ సాలిడ్ గురించి తెలుసుకుందాం. సాలిడ్ మిక్చర్ నుంచి సాలిడ్స్ని ఎట్లా సపరేట్ చేయాలి? సపరేషన్ ఆఫ్ సాలిడ్స్ ఫ్రమ్ సాలిడ్ మిక్చర్ నుంచి మనం సాలిడ్స్ని ఎట్లా సపరేట్ చేయాలి? సాలిడ్ మిక్చర్స్ సపరేషన్ మెథడ్. సి హియర్, ఇందులో కొన్ని మెథడ్స్ ఉన్నాయి, మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ హ్యాండ్ పికింగ్. హ్యాండ్ పికింగ్. నెక్స్ట్ సెకండ్ వన్ విన్నోవింగ్. సెకండ్ వన్ హియర్ విన్నోవింగ్. నెక్స్ట్ sieving. Third one is the sieving. Second one winnowing. Third one sieving. Next fourth one sublimation. Next fifth one use of solvent. Next then next one here carrying stream of water. Here magnetic separation. Next one threshing. In this video we will discuss these all methods. By using these methods, how to separate the solids from solid mixtures. See here, hand picking, winnowing, sieving, sublimation, use of solvent, carrying stream of water, magnetic separation and threshing. One by one we will discuss. Now first one hand picking. See here, hand picking means principle what here? Small quantity, large size in particles. హ్యాండ్ పికింగ్లో మనము ఎటువంటి కండిషన్స్లో హ్యాండ్ పికింగ్ యూజ్ చేస్తాం? స్మాల్ క్వాంటిటీలో ఉండాలి, తక్కువ మొత్తంలో ఉండాలి. ఇంప్యూరిటీస్ మనం వేరు చేయాలనుకున్నాయి. స్మాల్ క్వాంటిటీస్తో పాటు సైజ్ ఎట్లా ఉండాలి? లార్జ్ సైజులో ఉండాలి. ఎగ్జాంపుల్ స్టోన్స్ ఫ్రమ్ రైస్. ఇక్కడ హ్యాండ్ పికింగ్ ఎప్పుడు యూజ్ చేయాలండి? ఇంప్యూరిటీస్ అనేవి తక్కువ క్వాంటిటీలో ఉండాలి, సైజు మాత్రం పెద్దగా ఉండాలి. అటువంటి సందర్భంలో మనము హ్యాండ్ పికింగ్ అనేటువంటి టెక్నిక్ని మనము యూజ్ చేసి ఇక్కడ మనము సపరేట్ అయితే చేయవచ్చు. ఇక్కడ డయాగ్రామ్ కూడా చూడవచ్చు మీరు. హ్యాండ్ పికింగ్ అంటే చేయితోని ఏరేయడం, హ్యాండ్ పికింగ్ అంటే చేయితోని ఆ పెద్ద క్వాంటిటీ పెద్ద సైజులో ఉన్నటువంటి వాటిని చేయితోని బయటికి మనము సపరేట్ చేయడం. నెక్స్ట్ వన్ విన్నోవింగ్. నెక్స్ట్ వన్ వాట్ ఇయర్? విన్నోవింగ్ ఎప్పుడు యూజ్ చేస్తాం మనం? విన్నోవింగ్లో యూజ్ చేయాలంటే ఫస్ట్ కండిషన్ లైట్ సాలిడ్స్ ఉండాలి. అంటే చాలా లైట్ వెయిట్ ఎట్లా ఉండాలంటే లైట్గా ఉండాలి. సాలిడ్స్ ఉండాలి, అవి లైట్ వెయిట్ ఉండాలి. ఫ్రమ్ హెవీ సాలిడ్స్ నుంచి మనం లైట్ సాలిడ్ని మనము సపరేట్ చేయాలంటే మనకు విన్నోవింగ్ అనే టెక్నిక్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ రైస్ అండ్ హస్క్. మనము
రైతులను కనుక మనము అగ్రికల్చర్లో ఫార్మర్స్ ఏం చేస్తారు, రైస్ మరియు హస్క్ నుంచి హస్క్ను సపరేట్ చేయాలంటే మనము విన్నోవింగ్ టెక్నిక్, డయాగ్రామ్లో చూడండి మీరు విన్నోవింగ్ అనే టెక్నిక్. ఈ విన్నోవింగ్ అనేటువంటి టెక్నిక్ ద్వారా లైట్ వెయిట్గా ఉన్నటువంటి హస్క్ అనేది గాలి వీచే సైడ్ వెళ్ళిపోతుంది. హెవీ వెయిట్గా ఉన్నటువంటి రైస్ అనేటివి మనకు మాత్రం ఇక్కడ కిందికి వస్తాయి. ఇది మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈ డయాగ్రామ్లో. ఓకే, నెక్స్ట్ సీవింగ్. ఇది జనరల్గా మనం ఇంట్లో చూస్తూనే ఉంటాం. సీవింగ్ అనేది ఇక్కడ ఏంటంటే కాంపోనెంట్స్ డిఫరెంట్ సైజెస్, అంటే డిఫరెంట్ సైజెస్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఉన్నప్పుడు మనము సీవింగ్ అయితే యూజ్ చేస్తాం. సీవింగ్ ప్రాసెస్ ఎప్పుడు యూజ్ చేయాలి, కాంపోనెంట్స్ అందులో ఉండేటువంటి కాంపోనెంట్స్ జల్లెడ పట్టడం అంటాం కదా, అది కాంపోనెంట్స్ ఆఫ్ డిఫరెంట్ సైజులో ఉన్నప్పుడు మనము సైజు బట్టి డివైడ్ చేయడానికి మనము సీవింగ్ అనే టెక్నిక్ వాడతాం. ఎగ్జాంపుల్, రిమూవల్ ఆఫ్ అన్డిజైరబుల్ ఇంప్యూరిటీస్ ఫ్రమ్ ఫ్లోర్ నుండి మనకి రిమూవల్ ఆఫ్ అన్డిజైరబుల్ ఇంప్యూరిటీస్ ఫ్రమ్ ఫ్లోర్ సపరేషన్ ఆఫ్ శాండ్, అంటే ఫ్లోర్ నుండి శాండ్ని కానీ మరియు స్టోన్స్ని కానీ యూజ్ చేయాలంటే మనము సీవింగ్ అనే టెక్నిక్ని మనం యూజ్ చేస్తాం. దీని ద్వారా మనకి డిఫరెంట్ సైజుగా ఉన్నాయి మరియు సేమ్ సైజుగా ఉన్నాయి రెండు కూడా సగ్రిగేషన్ అయిపోయి సపరేట్గా వేరు కావడం అయితే జరుగుతుంది. దీన్ని మనము ఇంట్లో కిచెన్లో బాగా యూజ్ చేస్తాం. జల్లెడ అని అంటాం, దాన్ని సీవింగ్ అంటాం. టెక్నికల్గా దాన్ని ఏమనాలి, సీవింగ్ అని చెప్పాలి. నెక్స్ట్ సబ్లిమేషన్. నెక్స్ట్ ఏంటిదండి, సబ్లిమేషన్ ఆల్రెడీ వీ నో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సబ్లిమేషన్. Sublimation means direct to solid state to when we have to heat that one substance, the state of the solid state into the directly gaseous state without liquid state is called sublimation. మనం ఇట్లాంటి టెక్నిక్ని ఎప్పుడు ఉపయోగించాలంటే, ఒకటి సబ్లిమేబుల్ సబ్స్టెన్స్ అయి ఉండాలి, ఇంకోటి నాన్ సబ్లిమేబుల్ సబ్స్టెన్స్ అయినప్పుడు ఇట్లాంటి టెక్నిక్స్ని మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, శాండ్ అండ్ అయోడిన్ ఉంది. ఇక్కడ శాండ్ అండ్ అయోడిన్ ఉంది. ఇక్కడ శాండ్ సబ్లిమేబుల్ కాదు, కానీ అయోడిన్ మాత్రం సబ్లిమేబుల్. ఈ మిక్చర్ని కనుక మనం హీట్ చేసినట్టయితే when we are heat the mixture of sand and iodine, ఫస్ట్ అయోడిన్ అనేది మనకి వేపర్గా కన్వర్ట్ అయిపోతుంది. వేపర్గా కనెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ శాండ్ అనేది అలానే మిగిలిపోతుంది. ఈ వేపర్గా మారినటువంటి అయోడిన్ని మళ్ళీ మనము కూల్ చేస్తే దాన్ని డిపోజిషన్ అంటాం. మళ్ళీ అది అయోడిన్ క్రిస్టల్స్ని మనము ఇస్తుంది. కాబట్టి బై యూజింగ్ ద సబ్లిమేషన్ అండ్ డిపోజిషన్ వీ కెన్ separate the solids from solid mixtures. Next, common salt and ammonium chloride. Common salt formula NaCl, ammonium chloride formula NH4Cl. When you are observing the mixture of sodium chloride, ammonium chloride, చూడడానికి ఎట్లా ఉంటుంది, రెండు సేమ్గా ఉంటాయి. మరి వీటిని ఎప్పుడైతే హీట్ చేస్తామో అప్పుడు అమోనియం క్లోరైడ్ అనేది ఇక్కడ NH4Cl, అమోనియం క్లోరైడ్ అనేది ఇక్కడ సబ్లిమేబుల్ సబ్స్టెన్స్ కాబట్టి ఇది డైరెక్ట్గా ఎట్లా మారుతుంది, గ్యాస్ స్టోర్లోకి మారుతుంది. ఇక్కడ ఓన్లీ సాల్ట్ NaCl అనేది అక్కడనే ఉండిపోతుంది. మళ్ళీ గ్యాస్లో మారినటువంటి అమోనియం క్లోరైడ్ని మళ్ళీ మనం కూల్ చేసుకుని మనం అమోనియం క్లోరైడ్ని మళ్ళీ సపరేట్గా తీసేయచ్చు. అంటే బై యూజింగ్ ద సబ్లిమేషన్ టెక్నిక్ వీ కెన్ separate the sublimable substances and non-sublimable substances. నెక్స్ట్, యూజింగ్ ఏ సాల్వెంట్. సాల్వెంట్ అంటే కరిగించుకునేది, డిజాల్వింగ్ నేచర్ అనేటువంటి దాన్ని సాల్వెంట్ అంటాం. మనం తీసుకున్నటువంటి మిక్చర్లో మనం ఏదైనా ఒక సాల్వెంట్ కనుక తీసుకున్నట్టయితే ఆ మిక్చర్ ఆ సాల్వెంట్లో కనుక మనము ప్రొడ్యూస్ చేసినట్టయితే, కలిపినట్టయితే అందులో మనం తీసుకున్నటువంటి మిక్చర్లో ఏదో ఒక కాంపోనెంట్, ఏదో ఒక సబ్స్టెంట్ తీసుకున్నటువంటి సాల్వెంట్లో కరిగింది అనుకుందాం. కరిగినప్పుడు ఆ కరిగింది సాల్వెంట్లో కరిగిపోతుంది, మిగిలిందంతా కూడా మళ్ళీ మనకు సపరేట్గా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ శాండ్ అండ్ సాల్ట్ విత్ వాటర్. ఒక శాండ్ వాటర్లో కనుక మనకు శాండ్తో పాటు ఇక్కడ సాల్ట్ ఉందనుకుందాం. సాల్ట్ అనేది ఏమైపోతుంది, వాటర్లో డిజాల్వ్ అవుతుంది, శాండ్ అనేది డిజాల్వ్ కాదు. మళ్ళీ ఏం చేయాలి, మనము శాండ్ను వాటర్ని సపరేట్ చేయొచ్చు. సపరేట్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్లో ఏముండిపోతుంది, మనకి వాటర్ ప్లస్ సాల్ట్ అనేది ఉండుతుంది. శాండ్ అనేది మనకి సపరేట్గా బయటకు వస్తుంది. అంటే మనం ఏం చేయొచ్చు, శాండ్ నుంచి సాల్ట్ని ఈజీగా సపరేట్ అయితే చేయొచ్చు అనే విషయాన్ని మనము ఇక్కడ ఈ టెక్నిక్ ద్వారా చూడొచ్చు. మళ్ళీ సాల్ట్ని సపరేట్ చేయాలంటే మళ్ళీ ఎవాపరేషన్ తర్వాత అది వేరే వస్తుంది. ఓకే,
ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం చేసుకుంటున్నామంటే సాలిడ్ మిక్చర్ నుంచి సాలిడ్స్ని సపరేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు శాండ్ ప్లస్ సాల్ట్ రెండు కూడా సాలిడ్సే. ఈ రెండింటి నుంచి ఒకదాన్ని సపరేట్ చేయడానికి మనము సాల్వెంట్ని యూజ్ చేసినాం. యూజింగ్ ఏ సాల్వెంట్ వీ కెన్ సపరేట్ ద కాంపోనెంట్స్ ఫ్రమ్ సాలిడ్ మిక్చర్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్యారీయింగ్ ఇన్ ఏ స్ట్రీమ్ ఆఫ్ వాటర్ని కనుక మనం క్యారీయింగ్ చేసేసి మనము శాండ్లో రివర్ శాండ్లో ఉన్నటువంటి పార్టికల్స్ని మనం ఫైన్ పార్టికల్స్, గోల్డ్ పార్టికల్స్ని మరియు కోర్స్ పార్టికల్స్ని ఇవన్నిటిని కూడా మనము ఈ డిఫరెంటిషియేషన్ చేయొచ్చు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వన్ మ్యాగ్నెటిక్ సపరేషన్స్. హియర్ మ్యాగ్నెటిక్ సపరేషన్స్ అనేది కూడా మనకు సాలిడ్ నుంచి మనము ఒక సాలిడ్ని సపరేట్ చేయడానికి యూజ్ చేస్తాం. బట్ హియర్ వెన్ వీఆర్ యూజింగ్ దిస్ ప్రాసెస్ మనం తీసుకున్నటువంటి మిక్చర్లో ఖచ్చితంగా కాంపోనెంట్ అనేది మ్యాగ్నెటిక్ కాంపోనెంట్స్ ఉండాలి. అంటే అది మ్యాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉంటే అప్పుడు మనము దాన్ని ఈజీగా సపరేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ అండ్ సల్ఫర్ మిక్చర్ అనుకుందాం. ఐరన్ అండ్ సల్ఫర్ మిక్చర్లో మనం మ్యాగ్నెట్స్ని యూజ్ చేస్తే ఈజీగా ఐరన్ అనేది మ్యాగ్నెటిక్ మెటీరియల్ కాబట్టి ఐరన్ అనేది ఈజీగా సపరేట్ చేయొచ్చు, సల్ఫర్ని మళ్ళీ సపరేట్గా చేయొచ్చు. బై యూజింగ్ ద మ్యాగ్నెటిక్ సపరేషన్ టెక్నిక్ వీ కెన్ సపరేట్ ద మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఫ్రమ్ మిక్చర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ అండ్ నాన్ మ్యాగ్నెటిక్ మిక్చర్. ఓకే, నెక్స్ట్ థ్రెషింగ్. నెక్స్ట్ వాట్ హియర్ థ్రెషింగ్. ప్రిన్సిపల్ ఆఫ్ థ్రెషింగ్ గ్రెయిన్స్ బార్డ్ అండ్ చఫ్ ఫ్రమ్ ఆన్ బీటింగ్. మనము బీటింగ్ ప్రాసెస్ని ఉపయోగించి మనము ఇక్కడ మనము గ్రెయిన్స్ని అండ్ చాఫ్ని మనము ఈజీగా వేరు చేయొచ్చు. ఉదాహరణకు వీట్ అండ్ ప్యాడీ డయాగ్రామ్లో చూడండి. ఈ వీట్ అండ్ ప్యాడీని మనము ఈజీగా ఎట్లా వేరు చేయొచ్చు అంటే ఇక్కడ థ్రెషింగ్ అనే దాన్ని యూజ్ చేసి మనము ఇక్కడ వేరు చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఇన్ఫో బాక్స్ ఇస్ దేర్. ఎ మిషన్ ఫర్ ద సపరేషన్ ఆఫ్ ఆటమ్స్ అకార్డింగ్ టు మాస్ బేస్డ్ ఆన్ ద మాస్ ఆఫ్ ద అటామిక్ మాస్ను ఆధారంగా చేసుకొని అకార్డింగ్ టు అటామిక్ మాస్ వీ కెన్ సపరేట్ ద ఆటమ్స్. సపరేషన్ ఆఫ్ ఆటమ్స్ చేయడానికి ఒక మిషన్ ఫైండ్ అవుట్ చేసారు. ఆ మిషన్ను కనుగొన్నది ఫ్రాన్సిస్ ఆస్టన్ అనే వ్యక్తి మనకి మాస్ అకార్డింగ్ టు ద మాస్ ఆఫ్ ఆటమ్ బేస్గా మనం ఆటమ్స్ని సపరేట్ చేయొచ్చు అనే దానికి కనుగొన్నాడు. కాబట్టి ఈయనకు నోబెల్ ప్రైజ్, అత్యున్నతమైనటువంటి చాలా పవర్ఫుల్ ఉన్నటువంటి నోబెల్ ప్రైజ్ కూడా ఇతను గెలుచుకున్నాడు ఇది కనుగొనడం ద్వారా. ఈయన ఏం కనుగొన్నాడంటే సపరేషన్ ఆఫ్ ఆటమ్స్. సపరేషన్ ఆఫ్ ఆటమ్స్ అకార్డింగ్ టు మాస్ ఆఫ్ ఆటమ్స్. ఆటమ్స్ యొక్క మాస్ ఆధారంగా ఆటమ్స్ని ఎట్లా సపరేట్ చేయాలి అనే విషయాని కోసమైనే ఒక మిషన్ కనుగొన్నటువంటి అతని పేరు ఫ్రాన్సిస్ ఆస్టన్ కనుగొన్నాడు. కాబట్టి ఆయనకు నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసినామండి, సాలిడ్ మిక్చర్ నుంచి హౌ టు సపరేట్ ద సాలిడ్స్ ఫ్రమ్ సాలిడ్ మిక్చర్స్ అని మనం డిస్కస్ చేసినాం. మనం రిమైనింగ్ సపరేషన్ టెక్నిక్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.